లోకమును ఎంతో ప్రేమించునని రాయబడి ఉంది. అవునండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంతంటే దానికి టార్గెట్ లేదు, అంటే అంతు లేదు. అంతులేని ప్రేమతో దేవుడు ప్రేమించాడు. ఆవధులు లేని ప్రేమ, అది లెక్కించలేని ప్రేమ, దేవుని ప్రేమ. ఎంతవరకు ఆయన ప్రేమించాడు అంటే ఒక చిన్న ఉదాహరణతో మీకు ఆ ప్రేమను తెలియచేస్తాను. ఒక తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ చేత మనల్ని రక్షించడానికి ఆ ప్రేమమయుడైన దేవుడు మానవుడిగా ఈ లోకంలో 2024 సంవత్సరం క్రితం వచ్చిన ఆయన చిన్న మరియమ్మ గర్భంలో పుట్టాడు. దేవుడు అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు. దేవుడు ఉన్నవాడు, తనకు తానే ఉన్నవాడు అని అర్థం. దేవుడు మనుషులను సృష్టించిన వాడు, మనుషులను పుట్టించిన వాడు, మనుషులను బ్రతికింపజేసిన వాడు, మనుషులను పోషించి పెద్దవారిగా చేసిన వాడు. ఆ దేవునికి వ్యతిరేకంగా మనుషులు తయారైనప్పుడు, ఆ దేవుని ఎదుట పాపం చేసి దేవునితో ఉన్న సంబంధాన్ని తెంపుకున్నప్పుడు, ఆ సంబంధాన్ని మరలా తనతో ముడి వేసుకోవడానికి, ఆ సంబంధాన్ని తనతో సంబంధాన్ని కలగజేసుకోవడానికి ఆయన ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చిన మంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చి ఏ మంచి మనస్సు లేని మనల్ని ప్రేమించి మన మనసులు మార్చాడు. మన కొరకు తన రక్తాన్ని శిలువ మీద వేలాడి తన రక్తాన్ని దానముగా చెల్లించాడు. ఆ రక్తము ద్వారానే మన పాపము పరిహరించబడుతుంది. ఆయన రక్తం ద్వారానే మన పాపం చేత, అపరాధముల చేత ఉన్న మనము కడగబడి పరిశుద్ధపరచబడుతున్నాం. కాబట్టి ఆయన ఇలాగ పరిశుద్ధపరచడానికి, ఇలాగ మనల్ని నీతిమంతులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకంలో మనుషులుగా పుట్టాడు. ఆయన మహానీయుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఒక తల్లి గర్భంలో తనకు తాను తగ్గించుకొని ప్రవేశించి ఉద్భవించినాడు. ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. అందుకే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని దేవదూతలు గొర్రెల కాపరులతో చెప్పారు. మన కొరకు రక్షకుడు పుట్టాడు. మనకే కాదు, సర్వలోకానికి మహా సంతోషకరమైన శుభవార్తమానం ఆయన తీసుకొని వచ్చినాడు. అదే క్రిస్మస్ పర్వదినం. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, అమ్మాయి, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ సాయంకాలం ఉంటుండే నువ్వు యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచిన రక్షకుడైన దేవుడని నమ్మితే, విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పొందుతారు, పరలోకానికి హక్కుదారులుగా మార్చబడతారు. కాబట్టి యేసుని నమ్మండి, పాపశాపం నుంచి విడుదల పొంది పరలోకం చేరమని ప్రభు పేరట మేము బ్రతిమాలుకుంటున్నాం. దేవుడి కృప మీకు దయచేయునుగాక.